యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడచిపోదు. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. పర్వతములు తొలగిపోయే పరిస్థితి కలుగుతుంది. ఎత్తైన ప్రాంతాలు కూడా కదిలిపోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా మన ఎడల ప్రభువు చూపించుచున్న కృప ఉంది చూడండి. ఆ కృప ఎన్నటికీ కూడా మనల్ని విడిచిపోదు. ప్రియులరా, నిశ్చయముగా ప్రభు మన ఎడల ఎడబాయని కృపను చూపించుచున్నాడు. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, అయా మీ కృప మమ్మల్ని విడిచిపోదని వాగ్దానం చేయుచున్న మా దేవా, మీకు వందనాలు. ఎడబాయని కృపను మా ఎడల కనపరుస్తున్నందుకు మీకు వందనాలు నాయన. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, కృప చూపించండి, కనికరించండి. మీ హస్తం తోడుగా ఉంచండి. వారి పనుల్లో, వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి ప్రయాణాల్లో మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. వారు చేయుచున్న ప్రతి ప్రయత్నంలో వారికి జయము దయచేయండి. మీరే మహిమ పొందండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.